దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. జనవరి 23 గురువారం. మీనరాశి వారికి రాత్రి 7 తర్వాత జరిగేది ఇదే. జనవరి 23 మీనరాశి వారికి రాత్రి 7 గంటల తర్వాత జరిగేది ఇదే. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. జనవరి 23వ తారీఖున గురువారం రోజున మీనరాశి వారికి తప్పకుండా జరిగేది ఇదే. ముఖ్యంగా మీనరాశి వారికి ఒక నిర్ణయం, అంటే ముఖ్యమైనటువంటి నిర్ణయం అనేది తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల మీనరాశి వారు కొంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఆచితూచి కుటుంబం అంతా కలిసి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ రాశి వారికి రాత్రి 8 గంటల తర్వాత ఏం జరగబోతుంది అనేటటువంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. అది ఏమిటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఈ రాశి వారి గురించి తెలుసుకునే ముందు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ఈ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే చాలా మంచివారు. పర్సనల్ విషయాలు ఎవరికీ కూడా చెప్పుకోరు. ఎందుకంటే కనుక వీరు గోప్యంగా ఉండడానికే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇతరులతో ప్రాణం పోయినా చెప్పుకోరు. ఎంత తీయగా మాట్లాడినా సరే అది ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాత్రమే మాట్లాడే వ్యక్తిత్వం. తమకు సంబంధించినటువంటి ఏదైనా రహస్యాలు ఉంటే పొరపాటును కూడా నోరు జారే వ్యక్తులు కాదు. వారు చాలా తెలివితేటలతో ఆలోచిస్తూ ఉంటారు. ఏ సమయంలో ఎవరితో ఎలా ఉండాలి, ఏ సమయంలో ఎవరికి ఏది చెప్పాలి, ఏది చెప్పకూడదు అని ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచించే వ్యక్తులు ఈ మీనరాశివారు. దానితో పాటు మొండి గట్టి పట్టుదల అనేది ఉంటుంది. వీరికి జీవితంలో అనుకున్నటువంటి పనులు ఏవైనా ఉంటే కనుక అవి సాధించేంత వరకు కూడా నిద్రపోరనే చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారి యొక్క జీవితంలో ఖచ్చితంగా జరిగేది ఇదే. అంటే ఏదైనా సరే అనుకుంటే అది ఖచ్చితంగా జరిగే వరకు నిద్రపోరు. మీనరాశి వారు వీరి జీవితంలో ఎప్పుడైనా సరే ఉన్నత స్థాయికి ఎదగాలి అనుకుంటూ ఉంటారు. అలాగే వీరికి జీవితంలో అన్నీ కూడా ఉన్నతమైనటువంటి లక్షణాలు ఉండాలి అని, ఉన్నత స్థాయిలో ఉండాలని, ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడపాలని అనుకుంటూ ఉంటారు. అంతేకాదు ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం గంభీరమైనటువంటిది. అలాగే వీరికి చాలా మందికి సహాయపడే మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి. దీంతో వీరి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చట్టపరమైనటువంటి పనుల్లో కొంత భాగాన్ని వదిలేయవచ్చు. ఇది మీకు తర్వాత సమస్యని సృష్టించవచ్చు. కుటుంబ సభ్యుల నుండి ఉపశమనాన్ని పొందుకుంటారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కొంత ఒంటరిగా గడపాలి అనుకుంటూ ఉంటారు. అంతేకాదు పాత జ్ఞాపకాలు కూడా తాజాగా మారుతాయి. ఈ రోజు ఎవరో ఒకరి పెళ్లి ప్రవర్తన కుటుంబంలో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే రాత్రి 8 గంటల తర్వాత ఈ యొక్క చర్చ జరగవచ్చు. అంతేకాదు ఈ రోజు మీరు కూడబెట్టుకున్నటువంటి డబ్బులో నుండి కొంత డబ్బుని ఖర్చు చేస్తారు. ఈ రోజు మీ యొక్క తల్లికి చేసిన వాగ్దానాన్ని నెరవేర్చవలసి ఉంటుంది. వీరికి ఏ దేవతారాధన మేలు చేస్తుందో కూడా తెలుసుకుందాం. ఈ యొక్క రాశి వారికి ఏవైనా చిన్న చిన్న దోషాలు, గ్రహాల యొక్క అనుకూలత లేకపోయినా వాటి నుండి విముక్తిని కలగాలి అన్నా ఖచ్చితంగా కొన్ని పనులను చేయవలసి ఉంటుంది. అవి ఏమిటి అంటే గనక మీరు ఈ సమయంలో కొన్ని కార్యకలాపాలు కూడా నెరవేరుస్తూ ఉంటారు. వ్యాపారంలో మీకు ఖచ్చితంగా ఉత్తమమైనటువంటి ఫలితం ఉంటుంది. వ్యాపారపరంగా వృత్తి, ఉద్యోగం కూడా బాగుంటుంది. అలాగే వ్యాపారంలో ఈరోజు చాలా బాగున్నప్పటికీ కొంత చికాకులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. అలానే వ్యాపారాలు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి అంటే కనుక ఏదైనా గొడవ జరగవచ్చు. మీరు మాట్లాడేటప్పుడు కొద్దిగా కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. చిన్నదానికే పెద్దగా మాట్లాడడం, అరవటం వంటివి చేయకూడదు. మరోవైపు మీరు ఒక కొత్త వాహనం కొనడానికి సిద్ధమవుతున్నట్లయితే కనుక మీ యొక్క కళ ఈరోజు నెరవేరుతుంది. అలాగే ఈ రాశివారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే దీని ద్వారా మంచి ఫలితాలనైతే పొందుకుంటారు. ఈ యొక్క రాశివారు చేయవలసిన పరిహారం ఏమిటంటే ఈ రోజు సూర్య భగవానుని పూజిస్తే కనుక ఉత్తమ ఫలితాలు ఉన్నాయి. సూర్య భగవానునికి ఆద్యం సమర్పించాలి. అంటే ఒక రావి చెంబుని తీసుకొని అందులో నీటిని సూర్య భగవానుడికి సమర్పించండి. ఇలా చేస్తే మంచి ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి. అదృష్టం అనేది కలిసి వస్తుంది. కుటుంబ పరంగానైనా, వ్యాపార పరంగానైనా, ఉద్యోగ పరంగానైనా ఎదుర్కొనేటటువంటి కొన్ని రకాల సమస్యలు అనేవి తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది.
అదృష్టదాయకమైనటువంటి జీవితాన్ని గడుపుతారని చెప్పుకోవచ్చు. జీవితంలో ఈ సమయంలో మీకు స్థిరపడే అవకాశం కనిపిస్తుంది. స్థిరత్వం అనేది కొనసాగుతుంది. కాబట్టి ఈ రాశి వారు ఈ విధంగా చేసినట్లయితే గనక వీరికి గోచారం బాగా నడుస్తుందని చెప్పుకోవాలి. ఇటువంటి రాశి ఫలాల గురించి ప్రతిరోజు తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.